జై శ్రీరామ్. ఆ యశస్విని చూస్తూ నేను ఆ సింసుపా వృక్షము మీద కూర్చున్నాను. అప్పుడు రావణాసురుని భవనములో చీరవరువళ్ళు, అందెల చప్పుళ్ళు, మహాగంభీరంగా గలగలలు వినిపించాయి. నేను చాలా భయపడిపోయాను. నా దేహాన్ని మరింత చిన్నగా చేసుకుని ఒక చిన్న పిట్టవలే ఆకుల మధ్య కూర్చున్నాను. అప్పుడు ఆ మహాబలవంతుడు రావణాసురుడు భార్యలందరితోనూ సీతాదేవి ఉన్న చోటికి వచ్చినాడు. ఆ వరారోహ సీతాదేవి రావణాసురుని చూసింది. తన ఊరువులు ముడుచుకొని స్తనాలు కనపడనీయకుండా చేతులు కట్టుకొని కూర్చుంది. ఆమె చాలా భయపడిపోయింది. దిగులు పడిపోయి అన్ని దిక్కులా చూడసాగింది. కాపాడే దిక్కులేక గడగడా వణికిపోయింది. పరమ దుఃఖములో మునిగిపోయింది. అట్లా ఉన్న ఆ సీతాదేవిని రావణాసురుడు చూచి తల వంచి నమస్కారం చేసి, నన్ను గౌరవించు, అన్ని భోగాలు అనుభవించు, నాతో హాయిగా రమించు. ఓ సీత, నీవు చాలా గర్వముతో ఉన్నావు. అందువలన నీవు నన్ను గౌరవించకుండా ఉన్నావు. నీకు 2 నెలలు గడువిస్తున్నాను. గడువు కాలము లోపల నీవు నన్ను గౌరవించకపోయినట్లయితే నీ నెత్తురు త్రాగుతాను అని చెప్పినాడు. ఆ దుర్మార్గుడు రావణుడు అన్న మాటలు విన్న సీతాదేవి పరమ కోపముతో, ఓ రాక్షసుడా, నీవు రాక్షసులలో అధముడవు. నేను అద్భుత తేజోవంతుడైన రాముని భార్యను, దశరథ మహారాజు కోడలిని. నీవు దుష్టుడవు. నా భర్త లేనప్పుడు ఆయన కళ్ళబడకుండా నీవు నన్ను అపహరించుకుని వచ్చినావు. నీవు పరాక్రమహీనుడవు. ఆ రామప్రభువుకు నీకు ఏ పోలిక లేదు. అంతేకాదు, ఆయనకు దాసుడిగా ఉండటానికి కూడా నీకు అర్హత లేదు. ఆయన యజ్వ, సత్యవాది అని చెప్పింది. ఇట్లా అంత పరుషముగా సీతాదేవి అన్న మాటలు రావణాసురుడు విన్నాడు. చితిలో అగ్నిహోత్రము వలె కోపముతో మండిపోతూ 2 కళ్ళు తెరిచి ఆమెను చూచినాడు. కుడి పిడికిలతో సీతాదేవిని కొట్టి చంపివేయబోయినాడు. అప్పుడు స్త్రీలందరూ హాహాకారాలు చేసినారు. ఇంతలో ధ్యానమాలిని అనే రాక్షసాంగన ఆ స్త్రీల మధ్య నుంచి వచ్చి ఆ పని చేయకుండా అతనిని నిషేధించింది. మదన తాపముతో కొట్టుకులాడుతున్న ఆ రావణాసురుడితో మధురముగా, ప్రభు, నీవు దేవేంద్రునితో సరిసమానమైన పరాక్రమవంతుడవు. నీకు ఈమెతో ఏమి పని? దేవ, గంధర్వ, యక్ష కన్యలెందరో ఉన్నారు. వారితో క్రీడించు. ఈ సీతతో ఎందుకు అని చెప్పింది. అంతటా ఆ స్త్రీలందరూ ఆ నిశాచర రాజుని ప్రసన్నుడిని చేసి అతనిని భవనానికి పంపించారు. జై శ్రీరామ్.